ఒంటరి వాడిని నేను, ఎవ్వరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవ్వరి వాడిని కాను. నాలో ప్రపంచం. పార్క్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? ఈ టాబ్లెట్స్ వల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ లేదు డాక్టర్. ఈ మధ్య ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. What about your sleep schedule? Any improvements there? లేదు డాక్టర్, యాక్చువల్లీ ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు. Exercise start చేస్తానన్నా? 2 days చేసి ఆపేసా, మళ్ళీ చేస్తా. Any improvements in your social life? లేదు డాక్టర్, సోషల్ లైఫ్ పెద్ద గొప్పగా ఏం లేదు. It is important Dev. Socialize అయ్యామనుకో నీ మెంటల్ హెల్త్ బెటర్ అవుతుంది. మెంటల్ హెల్త్ బెటర్ అయితే స్లీప్ షెడ్యూల్ సెట్ అవుతుంది. ట్రై చేస్తా డాక్టర్ సోషలైజ్ అవ్వడానికి. ఓకే దేవ్, ఐ నీడ్ టు గో. మనం ఈ డిస్కషన్ నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేద్దాం. నా పేరు దేవ్. నాకు ఒక మెడికల్ డిజార్డర్ ఉంది. దానివల్ల రోజుకి నేను 16 గంటలు పడుకోవాలి. నేను కేవలం 8 గంటలు మాత్రమే మెలుకోకుండగలను. నా లైఫ్లో చెప్పుకోదగ్గ పెద్ద విషయాలు ఏం లేవు, గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలు. అందుకే నేనేం చెప్పాలన్నా రాయాలన్నా నాకున్నది డైరీ ఒక్కటే. ఇంకా నాకు ఈ క్యూబు నా లైఫ్ రెండు ఎప్పటికీ అర్థం కావు. ఈ క్యూబు ఇంకా నా డైరీతో పాటు నా లైఫ్లో ఇంకొకడు ఉన్నాడు. ఫస్ట్ డే టికెట్స్ దొరికినాయి, మిస్ అయినావు అనుకో. ఏం మిస్ అవ్వనులేరా. లాస్ట్ టైం లాగా మళ్ళీ హాల్లో వండుకున్నావు అనుకో, అప్పుడు చెప్తా. సరేలే, ఒక చిన్న అసైన్మెంట్ ఉంది, అదొకటి కంప్లీట్ చేసి పడుకుంటా. ఎన్నిసార్లు కాల్ చేయాలరా, ఫోన్ ఎత్తవేంటి? మాట్లాడా కదరా పొద్దున్నే. మాట్లాడినావా? ఏమైనా కలగాని గందావేంట్రా? కళ అయి ఉంటుందిలే. తెలుసా నీ గురించి, అందుకే నైట్ షో బుక్ చేసిన. ఈసారి గానీ ఈసారి హాల్లో ఏం పడుకోలేరా. సరే. మిస్డ్ కాల్స్ ఏంద్రా? నీ అబ్బాయి ఎన్నిసార్లు కాల్ చేయాలరా, నువ్వు ఎందుకు రాలేదు? అదేంటి నైట్కి కదా షో అన్నావు? నైట్ షో ఏంట్రా, ఆఫ్టర్నూన్ అని చెప్పినా కదా నీకు. ఆఫ్టర్నూన్ ఏంట్రా, నువ్వే కదా ఫోన్ చేసి నైట్కి బుక్ చేసా అన్నావు. నేను నీతో తర్వాత మాట్లాడతా, ఇప్పుడు పెట్టే ఫోన్, నాకు పనుంది. ఏంటిడు ఒకసారి ఆఫ్టర్నూన్ అంటాడు, ఒకసారి ఈవినింగ్ అంటాడు. పిచ్చి ఇడుగా నాకా.
నాలాంటి వాళ్ళు నాకే కనిపిస్తున్నారు. ఇదంతా కళ. అసలు 2 సెకండ్ల ముందున్న వాళ్ళు ఇప్పుడెలా మాయమైపోయారు? ఇదేంటి ఇదంతా బ్లాక్ అండ్ వైట్ అవుతుంది? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా కళ. పార్క్లో జరిగింది గుర్తుందా? అక్కడ పడి పెట్రోల్ వేసు అది కళ. అసలు నువ్వు నేనా? నేను కంచి ఇప్పటిదాకా జరిగింది ఏది నిజం కాదు. ఇదంతా కళ. కళ్ళలో బయటికి రావడానికి ట్రై చేయి. ఇదంతా నిజంగానే కదా లేదా తొందరపడుతుంది? ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చచ్చి లేవడం, లేదా లేవకుండానే చావడం. అమ్మయ్య, బయటకు వచ్చేసాను. మళ్ళీ కల్లోకి వెళ్ళేలోపు ఇది డైరీలో రాయాలి.